శుభాకాంక్షలు స్వామీజీ. మన పథకం సఫలమైంది. ఆ గోపాల్ వాళ్ళ అన్నయ్య విశ్వాసరావు వాళ్ళ ప్రతినిధి అయ్యాడు. రేపు పంచాయతీ వాళ్ళ తరపున రాబోయే ప్రతినిధి కూడా మన వర్గం వాడే అయ్యాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు కేవలం రేపటి ప్రతినిధియే కాదు, వాడు శాశ్వతంగా ఆ జాతి మొత్తానికి ప్రతినిధి అవుతాడు. ముందు రేపటి పంచాయతీ అవ్వనివ్వండి. ఇది కేవలం నా ఒక్కడి గెలుపే కాదు, మీ అందరి గెలుపు. ఇది మీ అందరి కష్టానికి ఫలితం. అందుకని మీ అందరికీ అభినందనలు. ఇప్పుడు చూస్తూ ఉండండి, ఏ విధంగా విశ్వాసరావు భీమరావు స్థానాన్ని ఆక్రమిస్తాడో, ఎలా ఈ చిన్న జాతి జంజాటాన్ని సతారా నుంచి తరిమి కొడతాడు. మనందరి ప్రతినిధిగా గోపాల్ వెళ్తాడు. కానీ నీకు ఇది బాగా తెలుసు, ఎవరిని కాపాడాలో ఇంకా ఎక్కడ ఎలా మాట్లాడాలో. నాకు గోపాల్ మీద పూర్తి నమ్మకం ఉంది. గోపాల్కి తన అన్న మీద పూర్తి నమ్మకం ఉంది. అయినా అందరు అన్నలు తమ్ముళ్ళు ఒకేలా ఉండరు కదా. సొంత అన్నయ్యే అనుమానించేటట్లు తన తమ్ముడు తన్ని ఆపద నుంచి కాపాడతాడా లేక ఇంకా ఎరికిస్తాడా అని. భీమ్, నువ్వేం బాధపడకు. నువ్వే చెప్తుంటావుగా, వ్యక్తి ఎప్పుడు తన కర్మలు చేస్తుండాలని, ఇంకా నీతి నిజాయితీలతో చేస్తుండాలని. అయినా ఈరోజు జనాలు నిన్ను స్వీకరించలేదు. అయితే నష్టమేంటి? అవును భీమ్, మాకు మా జీవితానికి ఎప్పటికీ మా ప్రతినిధివి నువ్వే. నాకు ఎవరికీ ప్రతినిధిని అవ్వాలని సరదా లేదు, కానీ ఈ విషయంలో బాధగా ఉంది. అది భీమ్, భీంబాబు, ఇది నాకు చెప్పు. బాలన్నయ్య విశ్వాసరావుని ఎందుకు అనుకున్నాడు? చెప్పగలవా? నేను చెప్తాను. చాలాసార్లు ఈర్ష్యపడే వ్యక్తి అనే మాటలకి ఇలా అనుకుని బాధపడకూడదు మనం. ఇతను నా అన్నయ్య, నన్ను అలా ఎలా అంటాడు? ఇతను నా మిత్రుడు, నన్ను అలా ఎలా అంటాడని. ఎందుకంటే ఈర్ష్య హృదయంలో నుంచి వచ్చే మాటలన్నీ ఎదుటి వాళ్ళని ఎప్పుడు గాయపరుస్తాయి. ఇందాకలా మాట్లాడినవాడు వాడు నీ అన్నయ్య కాదు. వాడు నిన్ను చూసి ఈర్ష్యపడే ఒక వ్యక్తి. కానీ నేను బాలా అన్నయ్యకి ఏమి చెడు చేశాను? తనకి నా మీద ఈర్ష్య ఎందుకు? ఎందుక భీంబాబు, ఎందుకు అనే దానికి నేను జవాబు చెప్పలేను. అందుకనే ఈ ప్రశ్నని కాలానికి వదిలేద్దాం. దీనికి జవాబు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దొరుకుతుంది. పద, భోజనం చేద్దాం. అన్నట్టు ఒక సలహా, బాలాతో ఎక్కడికైనా వెళ్ళాలంటే మాలో ఎవరో ఒకరు వెంట లేకుండా ఎప్పుడు వెళ్ళొద్దు. నేను గోపాల్ ఇంటికి భోజనానికి వెళ్ళి వస్తాను. బాలా, మనందరికీ నేను ఇంట్లో వంట చేశాను. ఇవాళ గోపాల్ నన్ను పాయసం తినడానికి వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో తింటాను. అత్త, నాకు బాగా ఆకలేస్తుంది. పదండి తిందాము. రండి. బాలా అన్నయ్య, ఓ బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, తొందరగా రా, పంచాయతీకి ఆలస్యం అవుతుంది. అత్తా, తొందరగా రండి. పద. పద బాలా అన్నయ్య. వద్దు, నువ్వు ఎక్కడికి రావద్దు. భీమ్ ఎందుకు రావద్దు?
ఆ బాలన్నయ్య రానివన్నయ్య, భీమ్ అక్కడేం మాట్లాడాడులే. వీడేమీ నోరు మూసుకునే రకం కాదు. వీడి నీతి సూత్రాలు హితబోధలు ఎక్కడ పెడితే అక్కడ మొదలెడతాడు. కానీ ఈసారి నేను ఇరుక్కోదలుచుకోలేదు. అందుకే నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడికి రావద్దు. బాలాన్నయ్య, నేను నీ ప్రతినిధి రూపంలో అక్కడికి రావటం లేదు. పంచాయతీకి వేరే వాళ్ళు ఎలా వస్తారో అలాగే నేను వస్తాను. అసలు నువ్వు ఎక్కడికి రావడానికి వీల్లేదు. బాలా బాలా బాలాన్నయ్య, నువ్విప్పుడు లోపలుంటేనే నాకు మేలు చేసిన వాడు అవుతావు. బాలాన్నయ్య తలుపు తెరువు. నువ్వు మర్చిపోయా బాలన్నయ్య, పోయినసారి మన భీమే నిన్ను కాపాడాడు. కానీ ఈసారి వీడి అవసరం నాకేమీ లేదు. అయినా భీమ్ మాతో పాటు వస్తాడు. నేను రాకూడదని చెప్పాను, ఇక రాకూడదు అంతే. భీమిని లోపలే ఉండనివ్వు. ఇప్పుడు భీమ్ పంచాయతీకి వెళ్ళాడంటే అక్కడ అబద్ధాలు వినలేడు వాడు. కనీసం ఇలా ఇంట్లో బందీగైనా ఉంటే అబద్ధాలకు దూరంగా ఉండగలుగుతాడు. బాలా అన్నయ్య, తొందరగా రా, ఆలస్యం అవుతుంది. వెళ్ళు బాబు, నువ్వు నా కొడుకువి. అందుకని నేను ధర్మంగా నీతో రావాలి. కానీ కొడుకిప్పుడు అబద్ధాలని ఆశ్రయించడం మొదలు పెడితే అప్పుడు మేమందరూ నీకు తోడుగా ఉండలేం బాలా. అందుకని కుటుంబం మొత్తం నీతో పాటు రారు. మేం భీమ్ పక్షాన ఉంటాం. ఎందుకంటే మేము అబద్ధానికి అండగా ఉండలేం, అలాగే నిజాన్ని ఒంటరిగా వదిలిపెట్టుండలేం. నాన్న, నువ్వైనా తలుపు తెరువు. తులసి అక్క, తలుపు తెరువు. అత్త, తలుపు తీయండి. ఆనందన్నయ్య, పంచాయతీ మొదలు పెట్టండి. అలాగే స్వామీజీ. చూడండి, ఇప్పుడు మా ప్రతినిధి సేటు గారు, మీరందరూ కూడా ఒక ప్రతినిధిని ఎన్నుకోండి. మా ప్రతినిధి గోపాలరావు వాళ్ళ అన్నయ్య విశ్వాసరావు. సరే, వాదనలు ప్రారంభించండి. మీరు చెప్పండి, నిన్న ఏం జరిగింది? మేము ఈ బాలాన్ని అక్కడ విగ్రహం ఉన్న పరిసరాల్లో చూసాం. మరి విగ్రహం ఇతను కాక ఇంకెవరు దొంగలిస్తారు చెప్పండి? ఈ సమాధానం సతారాలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా వర్తిస్తుంది. మరి బాలా అన్నయ్య ఎందుకు? వాడి గతం మంచిది కాదు. వాడింతకు ముందు కూడా దొంగతనాలు చేశాడు. ఎవరైనా గతంలో దొంగ అయితే నియమం లేదు అతను ఇప్పుడు దొంగ అవ్వాలని. అయినా ఇలా కూడా జరుగుండొచ్చు కదా. ఈ పని వాళ్ళే విగ్రహాన్ని ఎక్కడైనా దాచిపెట్టారేమో, తర్వాత అమ్ముకోవచ్చేమో. అంటే బాల అన్నయ్య కంటే ఎక్కువ అవసరం వీళ్ళకే ఉంది. మాకేం తెలియదు స్వామీజీ, మేమేం చేయలేదు. దయచేసి మేము చెప్పే మాటలను నమ్మండి స్వామీజీ. నోర్మయ్, నీ అతివాగుడు కట్టిపెట్టు. మీరు మాట్లాడొద్దండి. మీ తరపున సేటు గారు మాట్లాడుతున్నారు, ఇంకా మా తరపున నేను మాట్లాడుతున్నాను. ఇంకా స్వామీజీ తీర్పు చెప్తారు, ఎవరి తప్పో ఎవరి దొప్పో. ఆ సేటు గారు, స్వామీజీ విగ్రహం చేయకుండా ఒకవేళ బాలన్నయ్య ఆపాలనుకుంటే అప్పుడు భీమ్ని తీసుకొచ్చేవాడు. భీమరావు దగ్గర ఎన్నెన్నో ఉపాయాలున్నాయి, వాటితో తను మిమ్మల్ని ఓడించగలిగేవాడు. ఇప్పటిదాకా అలాగే ఓడిస్తూ వచ్చాడు. మరి దొంగతనం ఎందుకు చేస్తాడు? కానీ ఈ కార్మికులు డబ్బుల కోసం విగ్రహాన్ని దొంగలించొచ్చు. ఆగండి, నాకు తెలుసు ఆ విగ్రహం ఎక్కడుందో. ఆ బావి పక్కన పొలం ఉంది కదా, ఆ విగ్రహం అక్కడే ఉంది. మా అన్నయ్య ఏం చెప్పాడంటే
మీరందరూ స్వామీజీ విగ్రహాన్ని దొంగిలించి ఎక్కడైతే దాచిపెట్టారో దాన్ని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళి సేటు గారి పొలంలో ఎక్కడైనా దాచిపెట్టండి. ఇక రేపు మన మనిషి ఒకరు వచ్చి పంచాయతీలో అందరి ముందు చెప్తాడు విగ్రహం సేటు గారి పొలంలో ఉందని. ఏయ్, ఏం వాగుతున్నావు నువ్వు? విగ్రహం నా పొలంలో ఉందా? ఆ సేట్ గారు మీరేనా? అవును. అయితే విషయం స్పష్టంగా ఉంది స్వామీజీ. బాల అన్నయ్య గాని లేక మిగతా మా జాతి వాళ్ళలో ఎవరైనా గాని విగ్రహాన్ని దొంగిలించి ఉంటే అప్పుడు సేట్ గారు లాంటి పెద్ద జాతి వ్యక్తుల పొలాల్లో అస్సలు దాచేవాళ్ళం కాదు. కానీ ఈ కార్మికులు మీ జాతి వాళ్ళు, వీళ్ళలా చెయ్యగలరు. విశ్వాసరావు, ఇప్పుడు నేను కావాలనే నీ ముందు ఓడిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్ను విజేత రూపంలో నిలబెట్టాలి. తలుపు తెరవండి, తెరవండి. ఆనందనే తలుపు తెరువు. అత్తా, తలుపు తెరువు. ఆనందన్నయ్య, ఆనందనే తలుపు తెరువు. తులసి అక్క, తెరువు. తెరవండి, తెరవండి. తలుపు తెరవండి, తలుపు తెరవండి. అన్నయ్య, తలుపు తెరుద్దామా? వద్దు మీరా. వాడు భీమ్. తలుపు తీస్తే పంచాయతీకి పరిగెత్తుతాడు. వాడిప్పుడు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. తలుపు తీయండి, తీయండి. తలుపు తెరవండి, దయచేసి తలుపు తెరవండి. ఇది స్పష్టమైపోయింది. మా విగ్రహాన్ని దొంగిలించింది వీళ్ళిద్దరే అని. కాబట్టి బాల నిర్దోషి. విశ్వాసరావుకి జై, విశ్వాసరావుకి జై, విశ్వాసరావుకి జై, విశ్వాసరావుకి జై, విశ్వాసరావుకి జై. మూర్ఖులారా, ఇప్పుడు విశ్వాసరావుకి జై కొడితే మాకు జై కొట్టినట్టే లెక్క. ఇప్పుడు మీ ఈ గెలుపు మా గెలుపేరా? ఇప్పుడు మీ ఇద్దరికీ శిక్ష ఏమిటంటే మా విగ్రహ నిర్మాణం మీరే చేయాల్సి ఉంటుంది. ఆ పనికి ఎలాంటి పారితోషికం లభించదు. మీ పారితోషికమే మీకు జరిమానా. స్వామీజీ, దైవ సాక్షిగా చెబుతున్నా మేము ఏమీ చేయలేదు స్వామీజీ. స్వామీజీ, మేమేం చేయలేదు స్వామీజీ. మమ్మల్ని నమ్మండి స్వామీజీ, మాకేం తెలియదు స్వామీజీ. ఏయ్, నోర్మైండ్రా, నోర్మైండి. స్వామీజీ ఏం చెప్పారో వినలేదా? పదండి, పని మొదలు పెట్టండి. నడవండి, వెళ్ళండి. పదండి సోదరులారా, ఇక మనం కూడా వెళ్దాం. విశ్వాసరావు, గోపాల్, మేమందరం కలిసి మీ అన్నదమ్ములిద్దరికి సన్మానం చేస్తాం. ఎందుకంటే మీ అన్నదమ్ములిద్దరూ మా అందరి కోసం పోరాడి గెలిచారు. అవునా సోదరులారా? అవునవును. స్వామీజీ, ఇక నుంచి మా జాతి వాళ్ళ మీద అనుమానం పడే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ విశ్వాసరావు కేవలం తన వాళ్ళ కోసం పోరాటానికి జీవిస్తున్నాడు. కాబట్టి ఈ విశ్వాసరావు తన ప్రాణమైనా అర్పిస్తాడు. కానీ నా జాతి వాళ్ళలో ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. ఇక ఈ రోజు నుంచి నా బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే నాకు సన్మానం చేశారంటే అర్థం నాకు మరిన్ని బరువు బాధ్యతలు అప్పగించారని. నువ్వు చాలా బాధ్యత గలవాడిలాగా కనిపిస్తున్నావు. మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి, కానీ వీళ్ళందరి రక్షకుణ్ణి. నువ్వు సరేనంటే మా దగ్గర నీ కోసం ఒక ప్రతిపాదన ఉంది. నా కోరిక మేరకు ఇప్పుడది నువ్వు విను. ఎలాంటి ప్రతిపాదన? రోజు సతారా వీధుల్లో జాతిపరమైన వివాదాలు జరగటం మాకిష్టం లేదు. చూడు విశ్వాసరావు, ఈరోజు నువ్వు వీళ్ళకి ఏ విధంగా ప్రాతినిధ్యం వహించావో అలాగే ఇక ముందు వహిస్తూ ఉండు. అలాగే మేము అన్ని విషయాల్లో నీతో చర్చిస్తాము. వీళ్ళందరి తరఫున నువ్వు మాట్లాడు, వాదించు, నీ తర్కం వినిపించు. ఇక ఆ ప్రకారం పరస్పర అంగీకారంతో మన సమస్యలన్నీ పరిష్కరించుకుందాం. దీనివల్ల ఇక నుంచి మన మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.
మీరందరూ మా అండదండలతో సహకారంతో హాయిగా జీవించొచ్చు. కానీ ఈ నిర్ణయం మా అన్నదమ్ములు ఇద్దరం తీసుకోలేము. మా జాతి వాళ్ళందరూ దీనికి అంగీకరిస్తే అప్పుడు సరే. కానీ ప్రతిపాదన మాకు బాగానే అనిపించింది. అవునా సోదరులారా? అవును. మేము శాంతిగా బతకాలని, అందుకోసం మీరు రోడ్లు వేయాలని చెప్తున్నారు. దానికి మాకేం అభ్యంతరం ఉంటుంది? మాకు ఈ ప్రతిపాదన అంగీకారమే. కానీ మీ జాతి వాళ్ళలో ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు భీమ్ని తమ నాయకుడిగా భావిస్తారు. మీరు మొదటగా ఇది నిర్ణయించుకోండి. మీ తరపున అసలు ప్రతినిధి ఎవరో? ప్రతినిధి అంటే ఎవరో ఒకరే అవుతారుగా. అది నిజమే. ఇలా గెలిచిన వాళ్ళని అభినందించాల్సిందే. అందుకని గోపాల్, అలాగే విశ్వాసరావు, మీకు మా అభినందనలు. రండి సోదరులారా, వెళ్దాం. విశ్వాసరావుకి జై! 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 సేటు గారు, మమ్మల్ని నమ్మండి. మాకేం తెలియదు సేటు గారు. స్వామీజీ తీర్పు చెప్పిన తర్వాత అనవసరమైన మాటలొద్దు. పదండి. సేటు గారు, మీరే ఆలోచించండి. మేము స్వామివారికి వీర విధేయ భక్తులు. ఆయనంటే మనసులో మాకు ఎంతో భక్తి ఉంది. మీరు నమ్ముతున్నారా మేము స్వామివారి విగ్రహాన్ని దొంగిలించగలమని? మీరసలు దొంగిలించలేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదిగో మీ ఇద్దరికీ మా బహుమానం. మీ ఇద్దరి వల్ల ఈరోజు చాలా పెద్ద పని జరిగింది. స్వామీజీ మీరు గొప్పవారు. స్వామీజీ స్వామీజీ మీరు పుణ్యాత్ములు. పుణ్యాత్ములం మేము కాదు, పుణ్యాత్ములు మీరు. మిమ్మల్ని భగవంతుడు మా పని సులభం చేయటానికి ఎన్నుకున్నాడు. జీవితంలో సుఖం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. మనసు పెట్టి పని చేయండి. శుభమస్తు. ఇది నికార్సైన బంగారం. త్వరగా పద, స్వామీజీ గారు చెప్పిన పని పూర్తి చేసేద్దాం. ఇలా అనుకుని నిన్ను నువ్వు ఓదార్చుకోద్దాను శుక్లాల్. భీముని శాశ్వతంగా దెబ్బకొట్టే ఈ పన్నాగంలో ఈ బంగారపు గొలుసులు కూడా నీ వంతు సహకారం అనుకో. నువ్వు బుద్ధితోటి బలంతోటి కాదు, నీ డబ్బుతోటి కుట్రను ముందుకు నడిపిస్తున్నావు. విశ్వాసరావుకి జై! 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 బాలా అన్నయ్య రా. చూడు భీమ్, చూడు. భీమ్ ఇవాళ నువ్వు రాని కారణంగా చాలా చాలా మంచి విషయాలు జరిగాయి, అసలు ఇప్పటిదాకా జరగనివి. అవును రామ్జీ, ఈరోజు మొదటిసారిగా ఆ స్వామీజీ ముందు ఇంకా పెద్ద జాతి వాళ్ళ ముందు గెలిచాము. పైగా ఇవాళ స్వామీజీ మొదటిసారి మనం గెలిచినందుకు అభినందించాడు. ఇంకా ఆయన మనందరి కోసం ఒక మార్గం చెప్పాడు. దానివల్ల మనకి వాళ్ళకి మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు. ఎలాంటి మార్గం? నాన్న, ఇక ఇప్పటి నుంచి మన జాతి తరపున ఒక ప్రతినిధి ఉంటాడు. అతను మన తరపున అన్ని సమస్యల గురించి వాళ్ళతో మాట్లాడతాడు, మన వాదన వినిపిస్తాడు. అప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. అయితే మంచిదేగా. విశ్వాసరావు ఇంకా గోపాల్ ఉన్నారుగా, వీళ్ళల్లో ఎవరినో ఒకరిని ప్రతినిధిగా ఎన్నుకోండి. మంచి చెడు ఇంకా తప్పు అప్పులు తప్ప అన్ని విషయాలు మాట్లాడతారు. ఇప్పుడు ఏదైతే మొదటిసారి జరిగిందో
అది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఆనంద్, కోపంలో నోరు జారద్దు. ఎందుకంటే ఈరోజు జరిగింది అది ఒక ఉత్తేజాన్ని ఇచ్చే విషయం. దాని ఘనత నాకు దక్కినా దక్కకపోయినా పర్లేదు, కానీ ఈ సంతోషంలో తప్పకుండా భాగం పంచుకో.